వెల్కమ్ టు తెలుగు యూనివర్స్. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, హాస్పిటల్లో వాడే బట్టలు ఆకుపచ్చ ఎందుకు వాడతారు? ఆకుపచ్చ రంగు క్షేమానికి, సస్యశ్యామలానికి గుర్తు. సాధారణంగా హాస్పిటల్లో రక్తపు మరకలు అంటుకునే అవకాశాలు ఎక్కువ. వేరే రంగు దుస్తులు వాడితే ఆ ఎరుపు రంగు మరింత ప్రభావం కనిపిస్తుంది. ఆకుపచ్చ బట్టలపై రక్తం చిందినా అది ఎర్రగా కనిపించదు. నల్లగా కనిపించడం వల్ల ఎరుపు రంగు ప్రభావం కనబడదు. ఆకుపచ్చ రంగు, ఎరుపు కలిసినప్పుడు నలుపు రంగులోకి మారతాయి. అందుకనే ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు, నర్సులు ఆకుపచ్చ బట్టలనే కట్టుకుంటారు. నెంబర్ 2, ఆక్సిజన్ ఎలా ఏర్పడింది? భూమి ఎప్పుడు ఏర్పడిందన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ సుమారు 6,000 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. భూమి ఏర్పడిన సుమారు 3,000 మిలియన్ల సంవత్సరాల తర్వాత భూమి మీద జీవరాశులు పుట్టిందని కూడా వారే చెప్తున్నారు. అధిక వేడి వాయువులతో కూడిన ఒక పెద్ద గోళం వాతావరణంలోని మార్పులకు విస్ఫోటనం చెంది చల్లబడి ఘనీభవించి భూగోళంగా ఉద్భవించింది. సముద్రంలో అట్టడుగున ఉన్న రసాయనాలను బట్టి మొదట్లో గాలిలో రకరకాల విషపూరిత వాయువులు ఉన్నాయని, ఆ వాయువులన్నీ పరస్పర చర్య జరగటం వల్ల ఆక్సిజన్ వాయువు పుట్టిందని తెలుస్తుంది. నెంబర్ 3, RRR మూవీ. ఎస్ఎస్ రాజమౌళి తన రాబోయే చిత్రం RRR గురించి తెలుగు సూపర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడారు. RRR ప్రకటించినప్పటి నుండి ఈ చిత్రం గురించి చాలా పుకార్లు సోషల్ మీడియాలో తేలుతున్నాయి. ఇలాంటి నిరాధారమైన నివేదిక గురించి ఆందోళన చెందుతున్న బాహుబలి దర్శకుడు ప్రెస్ మీట్ను పిలిచి కొత్త తారాగణం సభ్యులతో పాటు RRR బడ్జెట్తో సహా ఈ చిత్రం గురించి చాలా వివరాలు వెల్లడించారు. బాహుబలి ది కన్క్లూజన్ చుట్టేసిన తర్వాత రాజమౌళి భారతీయ ఇతిహాసం మహాభారతం ఆధారంగా ఒక సినిమాను దర్శకత్వం వహిస్తానని చెప్పబడింది. తర్వాత అతను 1,000 కోట్ల రూపాయల బడ్జెట్లో గరుడ అనే పాన్ ఇండియన్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పబడింది. కానీ RRR ప్రకటన దర్శకుడు ఇలాంటి పుకార్లన్నీ కొట్టేశారు. RRR ప్రకటించినప్పటి నుండి అభిమానులు ఈ సమయానికి రాజమౌళి ఏమిటని ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అనే రహస్యాన్ని సుమారు 2 ఏళ్ల పాటు ఉంచగలిగిన వ్యక్తి తన రాబోయే చిత్రం వివరాలను పట్టుకోవడం కేవలం కేక్వాక్ మాత్రమే. నెంబర్ 4, ఐఫోన్. మొదట ఐఫోన్ ప్రోటోటైప్ 1983లో కనుగొనబడింది. యుఎస్లో 101 మిలియన్ ఐఫోన్ వినియోగదారులు ఉన్నారు. యాపిల్ వినియోగదారులు నిమిషానికి సగటున 51 అనువర్తనాలను డౌన్లోడ్ చేస్తారు. స్మార్ట్ ఫోన్ పరిశ్రమ యొక్క 94% లాభాలు యాపిల్కి వెళ్తాయి. ఫేస్బుక్ అన్ని కాలాల్లోనూ అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఫోన్ అనువర్తనం. లాంచ్ చేసిన మొదటి వారాంతంలో ఐఫోన్ 6s మరియు 6s ప్లస్ సెకనుకు 50 పరికరాలు అమ్ముడయ్యాయి. అది రోజుకు మొత్తం 43,20,000కు వస్తుంది. నెంబర్ 5, పబ్జీ అన్ని సమయాలలో అత్యధికంగా ఆడిన ఆటకు ప్రపంచ రికార్డును కలిగి ఉంది. డిసెంబర్ 2017లో ఆట ఒకేసారి 31,06,350 మంది ఆడారు. ఆసక్తికరంగా అదే సంవత్సరం సెప్టెంబర్లో ఈ ఆట తన సొంత రికార్డును బద్దలు కొట్టింది. నేటికి పబ్జీ ప్రస్తుత లెక్కల ప్రకారం అత్యధికంగా ఆడిన మొదటి 5 ఆటలలో ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.